వెళ్ళిపోండి వెళ్ళిపోయాడు. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? చెప్పు 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 చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటులు వచ్చారు వెళ్లారు. తెలుగు సినిమా వెండితెరపై ఒకే ఒక్క చూపుతో భయపెట్టాలన్నా, ఒక్క డైలాగ్ తో కడుపుబ్బా నవ్వించాలన్నా అది కేవలం ఆ ఒక్కడికే సాధ్యం. ఆయనే కోట శ్రీనివాసరావు గారు. దాదాపు 750 సినిమాల్లో విలన్ గా, కమిడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ను శాసించిన ఈ మహానటుడు తన 83వ ఏట కన్నుమూశారు. చనిపోవటానికి ముందు కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న కోట గారిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు కలిసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. చాలా సన్నబడిపోయి షుగర్, గ్యాంగ్రీన్ వల్ల కుడికాలి బొటనవేలు తీసేసి చేతులపై పుండ్లతో, ఇన్ఫెక్షన్లతో ఉన్న కోట గారిని చూసి అందరి గుండెలు తరుక్కుపోయాయి. అసలు ఒకప్పుడు 500 కోట్ల నెట్వర్క్ సంపాదించిన ఈ మహానటుడికి వచ్చిన ఆరోగ్య సమస్యలు ఏంటి? తన ఒక్కగానొక్క కొడుకు ప్రసాద్ హఠాన్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? కొడుకు మరణం తర్వాత కోట గారు నిజంగానే చెడు అలవాట్లకు బానిసయ్యారా? సినిమాల్లో ఆయన్ను మధ్యలో నుంచే తీసేయటానికి గల కారణాలేంటి? ఇలాంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా కోట శ్రీనివాసరావు గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి కోట సీతారామాంజనేయులు గారు ఎంబీబీఎస్ చదివి కంకిపాడులో పేరు పొందిన డాక్టర్ గా సేవలందించారు. తల్లి లక్ష్మమ్మ. కోట గారికి నరసింహారావు అనే అన్నయ్య, శంకర్రావు అనే తమ్ముడు, 2 అక్కలు, 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ అయిన తండ్రి తన పెద్ద కొడుకు నరసింహారావుని కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ పెద్ద కొడుక్కి నాటకాలంటే ఇంట్రెస్ట్, చదువు కంటే కూడా. దాంతో చదువు ఆపేసి డ్రామా ట్రూప్ లో చేరి ఊరూరు తిరగడం మొదలు పెట్టాడు. దీంతో తండ్రి ఆశలన్నీ రెండో కొడుకైన కోట శ్రీనివాసరావు గారిపై పడ్డాయి. కోట గారికి కూడా వారి అన్నగారిని చూసి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది. కానీ తండ్రి భయంతో చదువుపై దృష్టి పెట్టారాయన. కంకిపాడులో స్కూలింగ్, విజయవాడలో ఇంటర్ పూర్తి చేసి తండ్రి మాట కోసం చెన్నై వెళ్లి ఎంబీబీఎస్ లో జాయిన్ అయ్యారు. కానీ ఆ చదువు ఆయనకు చాలా కష్టంగా అనిపించేది. ఒకసారి హాలిడేస్ కి ఇంటికి వచ్చినప్పుడు వారి అన్నగారు చేసిన నాటకం, దానికి జనాల్లో వచ్చిన గుర్తింపు, డబ్బు చూసి కోట గారికి కూడా నాటకాల్లో చేయాలనిపించింది. ఇంట్లో తెలియకుండా అన్న సాయంతో చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టారు. విషయం వారి నాన్నగారికి తెలిసింది. ఎంబీబీఎస్ చదవటం నా వల్ల కావట్లేదు, బీకాం చదువుతూ నాటకాలు వేస్తానని చెప్పేశారు. ఇక అలా చెప్పడంతో వారి తండ్రి గారు ఒప్పుకోక తప్పలేదు. విజయవాడలో బీకాం పూర్తి కాగానే కోట గారికి ఎస్బీఐ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. కుటుంబం అంతా ఆనందించింది. ఉద్యోగం వచ్చినా ఆయన నాటకాలు వదలలేదు. పెళ్లి చేస్తేనైనా ఈ నాటకాల పిచ్చి వదులుతుందని 1968వ సంవత్సరంలో రుక్మిణి అనే ఆమెతో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక కోట గారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. పగలు బ్యాంక్ ఉద్యోగం, సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు. ఇదే ఆయన దినచర్య అయిపోయింది. ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్, కృష్ణ వీరందరూ నాటకాల నుండి వచ్చే సూపర్ స్టార్స్ అవ్వడం కోట గారిని ఇన్స్పైర్ చేసింది. కోట గారికి కూడా సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. అప్పటికే కోట గారికి 2 అమ్మాయిలు, ప్రసాద్ అనే కొడుకు కూడా జన్మించారు. అయితే అదే సమయంలో కోట గారి జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చింది. కొడుకు పుట్టిన సమయంలో ఆయన భార్య రుక్మిణి గారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పిల్లల్ని కూడా పట్టించుకోలేని స్థితికి వెళ్లటంతో కోట గారే ఆఫీస్ చూసుకుంటూ, ఇంట్లో వంట పనులు, పిల్లల బాధ్యతలు అన్ని తనే చూసుకుంటూ నాటకాలను పక్కన పెట్టేశారు. 5 ఏళ్ల సుదీర్ఘ చికిత్స తర్వాత భార్య కోలుకోవటంతో మళ్లీ నాటకాలు వేయటం ప్రారంభించారు. రవీంద్ర భారతిలో కోట గారు వేసిన ప్రాణం ఖరీదు నాటకం చూసి ఇన్స్పైర్ అయిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు, రవీంద్ర భారతిలో కోట గారు వేసిన ప్రాణం ఖరీదు నాటకం చూసిన ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు 1978లో దాన్ని సినిమాగా తీస్తూ అందులోని ఆర్టిస్టులకే ఛాన్స్ ఇచ్చారు. అలా కోట గారికి జూనియర్ ఆర్టిస్ట్ పాత్ర దక్కింది. కానీ ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఓ నాటకంలో కోట గారి సీరియస్ పెర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్ టి కృష్ణ గారు వందే మాతరం, ప్రతిఘటన సినిమాల్లో విలన్ ఛాన్స్ ఇచ్చారు. జంధ్యాల గారు అమరజీవి, బాబాయి అబ్బాయిలో అవకాశాలు ఇచ్చారు. ఈ 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా ప్రతిఘటన సినిమాలో కోట గారు చేసిన కాశీ అనే అవినీతి రాజకీయ నాయకుడి పాత్రతో ఆయన సినీ కెరీర్ ముఖ చిత్రమే మారిపోయింది. ఆ తరువాత వరుసగా 30కి పైగా సీరియస్ పాత్రలు చేస్తున్న తరుణంలో జంధ్యాల గారు అహనా పెళ్ళంట సినిమాలో పిసినగొట్టు లక్ష్మీపతి క్యారెక్టర్ రాశారు. ప్రొడ్యూసర్ రామానాయుడు గారు
మొదట కోట ఈ పాత్రకు సెట్ అవ్వడని చెప్పేశారు. కానీ జంధ్యాల గారు పట్టుబట్టి మరీ చేయించారు. 1987లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, కోట గారిని కామెడీలో కూడా కింగ్ ని చేసింది. ఆఫర్లు పెరగటంతో బ్యాంక్ ఉద్యోగం వదిలేసి కోట గారు ఫ్యామిలీతో చెన్నై షిఫ్ట్ అయిపోయారు. కోట గారి జీవితంలో పాపులారిటీతో పాటు వివాదాలు కూడా మొదలయ్యాయి. అప్పట్లో లెజెండరీ యాక్టర్, అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారిని టార్గెట్ చేస్తూ మండలాధీశుడు అనే పొలిటికల్ సెటైర్ సినిమా తీశారు. ఇందులో ఎన్టీఆర్ గారిని పోలిన పాత్రలో కోట శ్రీనివాసరావు గారు నటించారు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం, పెద్ద వివాదానికి కూడా దారితీసింది. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోట గారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇల్లు, నాటక ప్రదర్శనలపై దాడులు, ఇలా ఎన్నో రకాలుగా ఆయన్ని హింసించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారితో కోట గారికి విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ తర్వాత కాలంలో కోట గారు స్వయంగా స్పందిస్తూ తాను కేవలం ఒక నటుడిగా మాత్రమే ఆ పాత్రను చేశానని, వ్యక్తిగతంగా ఎన్టీఆర్ గారిపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇక్కడ చెప్పుకోదలసిన విషయం ఏంటంటే, ఆ వివాదం జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ గారు కోట గారిని పిలిపించి మేజర్ చంద్రకాంత్ సినిమాలో కీలక పాత్ర ఇచ్చి కోట గారి నటనను అభినందించారు. అది ఎన్టీఆర్ గారి గొప్పతనం. 1998 సంవత్సరంలో బీజేపీలో చేరి 99లో విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అటు సినిమాలు ఇటు రాజకీయం బ్యాలెన్స్ చేయలేక విమర్శలు రావటంతో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. తన తర్వాత కొడుకు ప్రసాద్ ని సినీ వారసుడిగా చేయాలని కోట గారు ఎంతో ఆశపడ్డారు. కానీ ప్రసాద్ గారికి యాక్టింగ్ అంతగా రాకపోవటంతో ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ప్రసాద్ కి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్స్ జేడి చక్రవర్తి, జగపతి బాబులతో మాట్లాడి గాయం సినిమాలో ప్రసాద్ కి విలన్ రోల్ ఇప్పించారు. అయితే ఆ సినిమాలో ఒక సీన్ లో జగపతి బాబు ప్రసాద్ ని చంపేసి పాడెమోసే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసి చలించిపోయిన కోట గారు, ఒకగానొక్క కొడుకుని అలా పాడె మీద చూడలేనయ్యా, తలుచుకుంటేనే వణుకు పుడుతుంది, ఆ సీన్ లో డూప్ ని పెట్టండి అని జగపతి బాబుని బ్రతిమలాడారు. కోట గారి బాధను అర్థం చేసుకొని జగపతి బాబు గారు డూప్ తో ఆ సీన్ పూర్తి చేయించారు. కానీ విధి చాలా విచిత్రమైనది. ఏ సీన్ చూసైతే కోట గారు వణికిపోయారో రియల్ లైఫ్ లో అదే జరిగింది. 2010 సంవత్సరంలో జూన్ 20వ తారీఖున ప్రసాద్ గారు తన ఫ్యామిలీని కార్ లో హోటల్ కి రమ్మని, తాను మాత్రం బైక్ పై శంషాబాద్ రోడ్ లో వస్తుండగా ఒక డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. కేవలం 38 ఏళ్ల వయస్సులోనే ప్రసాద్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ హఠాన్ మరణం కోట గారిని మానసికంగా బాగా కృంగదీసింది. కొడుకు శవం ఇంట్లో ఉంటే మరుసటి రోజు షూటింగ్ లో నవ్వించే కామెడీ సీన్స్ చేయాల్సి వచ్చింది. ఆ గుండెకోత తట్టుకోలేక కోట గారు మద్యానికి తీవ్రంగా బానిసయ్యారు. షూటింగ్లకి కూడా తాగి వెళ్తుండటంతో దర్శకులు ఆయన కండిషన్ చూసి చీటింగ్ షాట్స్ తో సీన్లు పూర్తి చేసేసేవారు. విపరీతంగా మద్యం సేవించడం వల్ల కోట గారికి కిడ్నీ సమస్యలు వచ్చాయి. అప్పటి నుండి ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యారు. 2020 తర్వాత ఆయన పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన షుగర్ వ్యాధితో పాటు గ్యాంగ్రీన్ రావటంతో కుడికాలి బొటని వేలును తీసేశారు. దానికి తోడు లివర్ ప్రాబ్లం వల్ల చర్మంపై పుండ్లు, ఇన్ఫెక్షన్లు ఏర్పడి ఒకప్పుడు సింహంలా గర్జించిన మహానటుడు చాలా సన్నబడిపోయి నడవలేని స్థితికి చేరుకున్నారు. సినిమా సంపాదన, రియల్ ఎస్టేట్ ద్వారా దాదాపు 500 కోట్ల నెట్వర్త్ ఉన్నప్పటికీ కొడుకు లేని బాధ, అనారోగ్యం ఆయన్ను నిలువునా దహించి వేసింది. తన నటనకు గాను 9 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు, ఇంకా 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు ఆయన. ఈ దీనస్థితితో పోరాడుతూనే 83 ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు అనే పేరు, ఆయన పోషించిన పాత్రలు అమరంగా నిలిచిపోతాయి. ఆ మహానటుడి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి కోట శ్రీనివాసరావు గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఏ క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అయిందో కూడా కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం యూవీసీ మసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.